హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎగ్జాబ్ తెలుగు ఛానల్. ఈరోజు నేను వాల్ చైన్ వాళ్ళది క్వాక్స్ అని చెప్పి ఉంటాయి అన్నమాట. ఈ క్వాక్స్ అంటే మీకు కైటో గురించి తెలుసు కదా, కైటో యాపింగ్ గురించి చేస్తారు కదా. సో దాంట్లో ఏంటంటే ప్రీమియం అకౌంట్ ఉండాలి, ప్లస్ ఎంతమంది ఫాలోవర్స్ ఉండాలి, దానికి తగ్గట్టు మీరు చేసే ప్రతి దాన్ని లైక్ రీపోస్ట్ చేస్తూ ఉండాలి, టాప్ 100 ఉండాలి. ఈ విధంగా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో ఆ కైటో గురించి నేను ఈ డ్రాప్లు వీడియోలు కూడా చేశాను, తర్వాత డిలీట్ చేసిన. అది ఎటువంటి ఉపయోగం లేదు. మనలాంటి స్మాల్ ఇన్వెస్టర్స్కి అస్సలకు ఉపయోగం లేదు. ఎవరికంటే ఎక్కువ మంది 10,000 20,000 ఫాలోవర్స్ కంటే ఎక్కువ మంది ఉండి ప్రీమియం అకౌంట్స్ ఉండి యాపింగ్ చేసే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, కానీ మిగతా వాళ్ళకి కాదు. సో ఇక్కడ వాల్ చైన్ వాళ్ళు ఏంటంటే కొన్ని మోడిఫికేషన్ చేసి కైటో యాపింగ్ని మోడిఫికేషన్ చేసి కొన్ని కొత్త అయితే ఇంట్రడ్యూస్ చేశారు. మీకు చేసేదాన్ని బట్టి మీరు ప్రీమియం అకౌంట్ అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, యాపింగ్ ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు నేను ప్రాజెక్టులు చూపిస్తాను, ఆ ప్రాజెక్టుల గురించి మీరు ఏదైనా పోస్ట్ చేయొచ్చు. లైక్ చేసినా రీట్వీట్ చేసినా చేయకపోయినా మీకు ఆటోమేటిక్ పాయింట్ సిస్టమ్ అయితే మీకు యాడ్ అవుతూ ఉంటుంది. సో అటువంటి ప్రాబ్లం ఏం లేదు. 10,000 ఫాలోవర్స్ ఉండాలి, 20,000 ఫాలోవర్స్ ఉండాలి, అటువంటి ప్రాసెస్ కూడా దీంట్లో లేదు. సో వాల్ చైన్ వాళ్ళదే మంచి ఫండింగ్ అయితే జరిగింది. మేము 50 మిలియన్ ఫండింగ్ పైనే జరిగింది ఇది. సో వాళ్ళది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడిప్పుడే కైటోలాగా డెవలప్ చేయాలని చూస్తున్నారు. సో ఆ విధంగా కైటోలాగా డెవలప్ చేయాలని ఇప్పుడు యాపింగ్ ఇస్తున్నారు. దీంట్లో కూడా ఉన్నాయి కొన్ని టాప్ 500కి ఇచ్చేయి, టాప్ 100కి ఇచ్చేయి, అలా కూడా ఉన్నాయి. అవి కాకుండా మిగతాయి చేసుకోవచ్చు. కాకపోతే మనకి బెనిఫిట్ ఏంటంటే దీంట్లో ప్రీమియం అకౌంట్, ఎక్స్ అకౌంట్, ప్రీమియం అకౌంట్ అవసరం లేదు, మినిమం ఫాలోవర్స్ అవసరం లేదు, మినిమం ఎంతమంది ఉంటే మైండ్ షేర్ ఎంత వస్తుందని అటువంటి ప్రాసెస్ కూడా ఏం లేదు, ఫ్రీ అంతా. సో మీకు ఎక్స్ అకౌంట్ ఒకటి ఉంటే సరిపోతుంది. సో అందరూ చాలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎక్స్ అకౌంట్ సస్పెండ్ అయిపోయింది అది ఇదని. సస్పెండ్ అయిపోతే మీకు అక్కడే చూపిస్తుంది. సస్పెండ్ అయినప్పుడు మీకు అప్పీల్ ఫామ్ అని ఉంటుంది, ఆస్క్ టు సపోర్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు అప్పీల్ ఫామ్ ఉంటుంది. మ్యాక్సిమము ఒకసారి సస్పెండ్ అయిపోతే మన లక్ బేస్డ్ మీద ఉంటుంది. నా 2 అకౌంట్స్ మళ్ళీ యాక్టివేట్ అవ్వచ్చు, మళ్ళీ అసలుకి క్లోజ్ అయిపోవచ్చు. అందుకని మనం ఎక్స్ అకౌంట్లు క్రియేట్ చేసేటప్పుడు నేను ఒక 4-5 బ్రౌజర్లు చెప్పినప్పుడే చెప్పాను. 4-5 బ్రౌజర్లకి 4-5 ఈమెయిల్లు క్రియేట్ చేసుకోండి. 4-5 ఈమెయిల్కి 4-5 ట్విట్టర్లు, 4-5 డిస్కార్డులు క్రియేట్ చేసి పెట్టుకోండి. అప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఒకటి, ఇప్పుడు గెలాక్సీకి ఒక ట్విట్టర్ అకౌంట్ ఇచ్చారని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అకౌంట్కి టూమీ అనే యూజర్ నేమ్ తోటి మీరు ఇచ్చారని అనుకుందాము. అది సస్పెండ్ అయింది. అటువంటప్పుడు మీకు ఇంకొక ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ ఇంకొకటి ఉందనుకోండి, అప్పుడు మీరు ఆల్రెడీ గెలాక్సీ అకౌంట్లో ఫస్ట్ అకౌంట్ ఇచ్చారు కదా టూమీ అనేది, దాన్ని రిమూవ్ చేసేసి ఈ అకౌంట్ని యాడ్ చేసేసుకోవచ్చు. అటువంటిదేం ప్రాబ్లం లేదు. సో కాబట్టి 4-5 అకౌంట్లు అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. సస్పెండ్ అయ్యే పని. సస్పెండ్ అయినప్పుడు మళ్ళీ టక్కని చేసేసుకొని అటువంటి తొందరపడకుండా ముందరనే చేసి పెట్టుకోండి. సో ఇక్కడైతే యాపింగ్ గురించి నేను చెప్తాను ఇప్పుడు. సో ఇక్కడికి రాగానే మీకు ఇలాగా క్లిక్ చేయగానే లాగిన్ ఉంటుంది కదా, లాగిన్ సైనప్ ఉంటుంది. సో లాగిన్ మీద సైనప్ మీద క్లిక్ చేయగానే మీకు ఎక్స్ అకౌంట్ తోటి ఆథరైజ్ అడుగుతుంది. ఎక్స్ అకౌంట్ తోటి ఆథరైజ్ చేయగానే మీకు ఎక్స్ స్కోర్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది. సో మీరు 30 డేస్లో మీకు ఏ విధంగా ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం మీకు ఇక్కడ స్కోర్ అయితే ఇస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు కొంచెం కిందకు చూస్తే మీకు 30 డేస్కి ఎక్స్ స్కోర్ చూపిస్తుంది. అక్కడ మీరు అనలైజ్ కానీ క్లిక్ చేశారంటే మీకు 3 వస్తుందా, 4 వస్తుందా, 7 వస్తుందా, ఆ విధంగా మీకు 30 డేస్లో ఏదైనా యాపింగ్ చేస్తుంటే ఆ విధంగా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసేసి మీరు వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసేసి మీకు ఇక్కడ సోలానా రివార్డ్ అడ్రస్లో సోలానా అడ్రస్ ఇవ్వండి. ఇక్కడేం కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దీని మీద సోలానా అడ్రస్ మీద క్లిక్ చేయగానే మీ అడ్రస్ చూపిస్తుంది. అడ్రస్ యాడ్ చేయండి, అడ్రస్ చేసి సేవ్ చేసేయండి. ఈవీఎం కూడా అంతే. తర్వాత ఈరోజు నేను
లిమిట్లెస్ గురించి చెప్పాను, ఏఎల్సా అడ్రస్ అని చెప్పాను కదా, ఈ మూడిటికి ఈవీఎం అడ్రస్ ఇచ్చేసేయండి సరిపోతుంది. మనం పైన ఏదైతే ఇచ్చామో అయ్యే ఇచ్చేది సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వమని అడుగుతుంది. టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. తర్వాత మీ అకౌంట్ చెక్ చేసుకోవచ్చు. ఈ క్వాక్స్ మీరు ఇక్కడ సో క్వాక్స్ లీటర్ బోర్డ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాది 7 ఉందన్నమాట. ఇక్కడ 231 హైయెస్ట్ ఉంది. సో మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా, మనం చేసుకుంటే మనకు కూడా పాయింట్స్ అయితే వస్తాయి. సో లీటర్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రీటీజీ యాక్టివ్ ఉంది. మీరు ఇలాగా ప్రాసెస్ చేస్తున్నప్పుడు మీరు 30 డేస్ తర్వాత స్కోర్ ఉంది కదా, స్కోర్ అంతా మింట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తుంది. ఒక ఎన్ఎఫ్టీ టైప్లో చూపిస్తుంది అనమాట. సో అది మీ అకౌంట్కి పోతే కనిపించేస్తుంది. సో ఇక్కడ కిందకు వస్తే ఇదిగోండి ఈ విధంగా చూపిస్తుంది. సో మీకు ఇది ఇస్తారు, ఒక్కొక్క విధంగా ఇవ్వచ్చు. సో ఈ క్వాకర్ అనేది ఇస్తారు. అక్టోబర్ 15th లోపల చేసుకోమని ఇచ్చారు కాబట్టి ఇదంతా చేస్తే చాలు, ఇది వచ్చేస్తుంది. దానికి సార్ ఇక్కడ వచ్చేసి షో షేర్ ఈ విధంగా ఉంటుంది అనమాట. మీ హిస్టరీ ఏ విధంగా వచ్చింది ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత వచ్చేసేసి ఇక్కడ మీకు లీటర్ బోర్డులో చెప్పాను కదా, ఇక్కడ మీ ప్రీటీజీ యాక్టివ్ సేమ్ మీరు కైటోని యాస్టీజే ఉంటుంది, అటువంటిది ఏమి లేదు. సో మనం ఆల్రెడీ ఐడాస్ అనేది చేస్తూ ఉన్నాం. ఇక్కడ స్టార్ట్ ఎర్నింగ్ 0.8% సప్లై ఉంది కదా, దీని మీద క్లిక్ చేయని చెప్తాను. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా చూపిస్తుంది. 0.8 సప్లై అందరికీ ఇస్తుంది అనమాట. సో అది ఆల్రెడీ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే మీరు చేయాల్సి ఉంది, ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేయాలి. పోస్ట్ చేస్తే దానికి తగ్గట్టు మీకు పాయింట్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఇక్కడ 8 days టైం అయితే ఉంది. ఈ రోజు కాకపోయినా రేపటి నుంచైనా స్టార్ట్ చేయండి. 8 days పోస్ట్ చేస్తే మీకు ఐడివర్స్ టోకెన్స్ కూడా మీకు వస్తాయి అన్నమాట. సో ఐఎల్సా 0.25 సప్లై స్టార్ట్ ఎర్నింగ్ మీద క్లిక్ చేస్తే దీనికి టైం పీరియడ్ కూడా ఏం లేదు. సో ఇక్కడ మీరు టాప్ 100 ఉంటుందా ఏముంటుందో చూడాలి. ఇక్కడ టాప్ 500 ఉంది కాబట్టి 500లోకి వస్తేనే మీకు ఈ అమౌంట్ వస్తుంది, లేదంటే లేదు. కాబట్టి అది కూడా మీరు చూస్ చేసుకోండి. దీనికైతే ప్రాబ్లం లేదు, 500 కాదు అందరికి వస్తుంది. ఇది ఓన్లీ టాప్ 500కేను. తర్వాత ఇది మనం లిమిట్లెస్ చేస్తున్నాం కదా, దీని మీద క్లిక్ చేయండి. 0.5 సప్లై అని ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ కూడా టాప్ క్వాకర్కి అని ఇచ్చారు. టాప్ 500 కూడా ఇవ్వలేదు వీడు, 0.5 సప్లై అని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ అన్నీ నేను 3 చూపించాను, మిగతా మీరంతా చూసుకొని ఇవన్నీ చేసేసుకోండి. కాకపోతే మీరు వ్యాలెట్ అడ్రస్ ఇచ్చేటప్పుడు సేమ్ వ్యాలెట్ అన్నిటికీ ఒకటే వ్యాలెట్ ఇచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ చాలా ఉన్నాయి, కోవిలెంట్ అని చెప్పేసి, జునోమి అని 2% సప్లై, వాల్ చైను, రివార్డ్ పుల్ టు బి వస్తుంది. దీని గురించి కూడా మనం యాపింగ్ చేసుకోవచ్చు. సో అవంటీసు ఈ విధంగా ఉన్నాయి. సో ఇవన్నీ ఫినిష్ అయిపోయినాయి అన్నమాట. అవంటీసు లిక్విడ్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ దాకా లాస్ట్ ఉన్నాయి. సో వాల్ చైన్ దాకా ఇవి 2, 3, 4, 5, 6, 7, 8 ప్రాజెక్టులు అయితే యాక్టివ్లో ఉన్నాయి. కాబట్టి 8 ప్రాజెక్టులు చేయండి. ఇక్కడ మీరు టెలిగ్రామ్లో దీని మీద క్లిక్ చేస్తే జాయిన్ అయిపోండి. సో అడ్రస్ ఇచ్చుకొని ఇక్కడ మీకు ఏ ప్రాజెక్ట్ నచ్చితే అక్కడ మీరు టాప్ 500లో ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంది, ఈ ప్రాజెక్ట్కి టాప్ 500 అటువంటిది ఏమీ లేదు కాబట్టి దీని మీద చేసుకోండి. 0.8 సప్లై ఉంది కాబట్టి రోజుకు ఒక పోస్ట్ చేస్తూ ఉండండి, రెఫర్ చేస్తూ ఉండండి, ఆటోమేటిక్గా మీకు వస్తాయి అన్నమాట. సో ఆల్రెడీ లిమిట్లెస్ ఏఎల్సా వీటి గురించి చెప్పాను కదా, వాటిలో మీరు పార్టిసిపేషన్ చేసినప్పుడు సేమ్ వ్యాలెట్ని యూజ్ చేసుకుంటూ ఉండండి. మీకు ఇది కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ మీరు అడ్రస్ ఇచ్చేది కూడా సేమ్ అడ్రస్ ఇస్తే ఇక్కడ మీరు సేమ్ ఉంటుంది, సరిపోతుంది. సో ఫ్రీ అని ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఓపిక చేసుకొని ఎక్స్ అకౌంట్లో ఈ ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఈ ప్రాజెక్ట్ గురించి యాపింగ్ చేయాలి, ఏదైనా పోస్ట్ చేస్తే దానికి తగ్గట్టు మనకి పాయింట్స్ ఇస్తారనమాట, మైండ్ షేర్ అనేది. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ అకౌంట్లో వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ పోస్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.